మీకు తెలుసా అయోధ్య మందిర్ నిర్మాణానికి సిమెంట్ గానీ ఐరన్ గానీ అసలు వాడలేదని, కేవలం కాంక్రీట్ తోనే నిర్మాణం. ఎందుకు అంటే ఐరన్ పడికైనా కానీ కాంక్రీట్ ఎప్పటికీ తుప్పుపట్టు. ఇదంతా ఎందుకు అంటే భవిష్యత్తులో వచ్చే సునామీల నుంచి గానీ భూకంపాల నుంచి గానీ తట్టుకునే శక్తి కాంక్రీట్ ఉంటుంది. ఇంకా నిర్మాణ విషయానికి వస్తే 52 లేన్ల రోల్డ్ కాంపాక్ట్ కాంక్రీట్ యూజ్ చేసి కట్టారనమాట. ఇది కట్టిన తరువాత ఒక కొండ రాయిలాగా స్ట్రాంగ్ గా పాడు. అంతేకాకుండా 3 ఫ్లోర్లు, 5 మండపాలు, 392 పిల్లర్లు, 44 గేట్లు, 161 అడుగుల ఎత్తులో 57,400 చదరపు అడుగుల విస్తీర్ణలో ఆలయం నిర్మించారన్నమాట. ఒకవేళ భక్తులకి 12 గంటల పాటు దర్శనం కల్పిస్తే ఒక్క రోజులో 75,000 మంది భక్తులు ఏ ఇబ్బంది లేకుండా చాలా ఫ్రీగా దర్శనం చేసుకోగలరు. అంతేకాకుండా ప్రతి ఒక్క భక్తునికి 1 నిమిషం పాటు శ్రీరాముని దర్శనం కలుగుతుంది. అయితే మొత్తం 3,500 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది అయోధ్య మందిర్ నిర్మాణం. ఇందులో ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి తీసుకోలేదు. మొత్తం కూడా భక్తుల నుంచి వచ్చిన డొనేషన్స్. జై శ్రీరామ్. సబ్స్క్రైబ్ టు తాలింపు షో.